బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునతో పాటు టీటీడీ తరపున కూడా 1,00,000 లడ్డులను టీటీడీ ప్రసాదంగా పంపించింది రామజన్మభూమిలో పాల్గొంటున్నటువంటి గెస్టులకు. రామజన్మభూమిలో ఉన్నటువంటి రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అందరితో పాటు కూడా టీటీడీ చైర్మన్ కూడా ప్రోటోకాల్ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఎలా ఉంది? మీరు దాదాపు చాలా రోజుల తర్వాత వెయిట్ చేసినటువంటి ఈ యొక్క సందర్భం కోసం ఎలా ఉంది? లోపల బాలరాముడి యొక్క విగ్రహాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. అది ఎంత మధురానుభూతిగా ఉంది అంటే ఒక్క మాటలో, ఇప్పటి వరకు మనము క్యాలెండర్ను లెక్క చేయటం అన్నది క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వం అని చేస్తాం కదా. అలా ఈ రోజున అయోధ్య శకము అని ప్రారంభిస్తే ఎంత బాగుండునో అన్నంత గొప్పగా మధురానుభూతి మిగిల్చింది సందర్శన. మొత్తం దేశాన్నంతా కూడా ఏకం చేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఒక తాటి మీద నిలబడాలన్నటువంటి సందేశం ఇచ్చింది. మనుషుల్లో మానవత రగలాలి అనేటువంటి ఒక గొప్ప తాత్వికతను అందించింది. మనమంతా కూడా మానవీయ విలువలతో బ్రతకాలి. కేవలం రాముని గుడి కట్టడం కాదు, రాముడు ఇచ్చినటువంటి సందేశం, రామరాజ్యంలో ప్రజలు పొందినటువంటి సంతోషము, సుఖము అవన్నీ కూడా ఈ రామమందిర నిర్మాణంతో ఆ తాత్విక చింతన ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఇది ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతుంది అన్నటువంటి నమ్మకం నాకు అణువణున కలిగింది. చాలా మీరు రామునికి యొక్క ఇది ఆ తర్వాత అలాగే ఇప్పుడు హాజరయ్యారు. టీటీడీ తరపున కూడా ప్రసాదం అందజేయడం జరిగింది. ఇవాళ జరిగినటువంటి క్రతువు కార్యక్రమం కావచ్చు, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎలా అనిపిస్తుంది టీటీడీ తరపున పాల్గొనడం? టీటీడీ తరపున భగవంతుడు ఇచ్చినటువంటి మహదవకాశం కదండి ఇది. లేకపోతే నాకెందుకు వస్తుంది, నేనెందుకు ఇక్కడికి వస్తాను? వెంకటేశ్వర స్వామి ఆ కరుణతో, కృపతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో టీటీడీ చైర్మన్ అయినందుకు ఆ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతినిధిగా నాకు రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేటువంటి ఒక గొప్ప పుణ్యం లభించింది. చాలా చాలా ఎంత చెప్పినా కూడా తక్కువే దీని గురించి. చాలా మంది విగ్రహం యొక్క రూపం బయటికి రాగానే చాలా మంది డీపీలుగా ఫోటోలు అన్ని పెట్టేసుకున్నారు. ప్రత్యక్షంగా మీరు గర్భగుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. బాలరాముడు ఎలా ఉన్నాడు మీ మాటలు? బాలరాముడు ప్రపంచంలోకెల్లా సుందరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి బాలుడు లాగా ఉన్నాడు. ఇంతకంటే ఏం చెప్పగలం? బాలరాముడు నిజమైనటువంటి రాముడే పుట్టినట్టుగా అనిపిస్తున్నది. మనలో ఒక తాదాత్మ్యతతో కూడినటువంటి భక్తిభావం ఉన్నప్పుడు చూస్తున్నటువంటి విగ్రహంలాగా కాకుండా రాముడే పుట్టి అక్కడ నిలబడ్డట్టుగా ఉన్నది. రాముడిని చూసిన వారు తరించిపోయామని చెప్తున్నారు. బాలరాముడి గర్భాలయంలో రాముడి యొక్క మొత్తం రూపం చూసిన తర్వాత మాటలు రాలేవని కొద్దిమంది ఆధ్యాత్మికం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయోధ్య నుంచి కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ.